వెల్కమ్ టు క్యాసల్ మెమోరియల్. ఈరోజు మన ఎక్సైజ్ 5.2 నుండి 9th సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 9th సమ్ వచ్చేటికి ఫస్ట్, ఇఫ్ ది థర్డ్ అండ్ ది 9th టర్మ్ అండ్ ఏబీ ఆర్ 4 and -8 రెస్పెక్టివ్లీ విత్ టర్మ్ ఆఫ్ దిస్ ఏబీ ఈజ్ 0. ఏమంటుందంటే ఇక్కడ మనకి థర్డ్ అండ్ 9th టర్మ్స్ వరుసగా 4 and 8 అంట. అండ్ విచ్ టర్మ్ ది ఏపీ, ఇది ఏపీలో ఉందా లేదా చెప్పాలి. ఏపీలో 0 ఎక్కడ అవుతుందో చెప్పాలి, మనం ఏ టర్మ్లో అవుతుందో. ఓకే, లెట్స్ స్టార్ట్. గివెన్ దట్ A3 ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ A9 ఈజ్ ఈక్వల్ టు 8. A3 అనేది 4th టర్ము, A9 అనేది 8th టర్మ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ A3 అంటే మనకి ఏంటి, A + 2D ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఎలా రాసుకోవచ్చు, A + 2D + 6D అంటే A3 అంటే A + 2D ఈజ్ ఈక్వల్ టు 4. A9th టర్మ్ అంటే ఏంటి మనకు అర్థం, A + 8D ఈజ్ ఈక్వల్ టు 8. 8Dని ఎలా రాసుకున్నాము, A + 2D + 6D, ఆ విధంగా వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి D తెలియాలి. D తెలిస్తే ఆటోమేటిక్గా A తెలుస్తుంది. అంటే దీన్ని సాల్వ్ చేద్దాం. A + 2D అంటే మనకు అర్థం ఏంటి, ఇక్కడ 4 + 6D ఈజ్ ఈక్వల్ టు 8. D ఈజ్ ఈక్వల్ టు -8. క్వశ్చన్ మనకి -8 అంటే -8/4. ఇంత 2 times క్యాన్సిల్ అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు -2. D వాల్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి A అనేది వచ్చేస్తుంది. A + 2 × -2 ఈజ్ ఈక్వల్ టు 4. -+ × -, 2 2s are 4 ఈక్వల్ టు 4. A ఈజ్ ఈక్వల్ టు 4. ఇది అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే +4. A ఈజ్ ఈక్వల్ టు 8. A వాల్యూ ఇచ్చేసింది, D వాల్యూ ఇచ్చేసింది. ఇది మనకి ఎంత వాల్యూ అనేది 0లో ఎప్పుడు అవుతుందంటే, AN వాల్యూ 0 ఎప్పుడు అవుతుందో చెప్పాలి. అంటే AN ఫార్ములా మనకి A + n - 1 × D ఈజ్ ఈక్వల్ టు 0. E అంటే 8 + n - 1 × -2 ఈజ్ ఈక్వల్ టు 0. n - 1 × -2 ఈజ్ ఈక్వల్ టు -8 ఇస్తే ట్రాన్స్ఫర్ అయింది. n - 1 ఈజ్ ఈక్వల్ టు -8/-2. ఇది ఇందులో 4 times. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. n - 1 ఈజ్ ఈక్వల్ టు 4. n ఈజ్ ఈక్వల్ టు 4 ఇట్స్ ట్రాన్స్ఫర్ అయితే +1. n ఈజ్ ఈక్వల్ టు 5. n వాల్యూ అంటే 0 వాల్యూ అంటే AN 0 వాల్యూ ఎప్పుడు అవుతుంది, n వాల్యూ 5th టర్మ్ అవుతుంది. AN 0 అనేది ఎప్పుడు అవుతుంది, 5th టర్మ్ అవుతుంది. ఈ విధంగా మనకి 9th సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 10th సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 10th టర్మ్ వచ్చేటికి, ది 17th టర్మ్ ఆఫ్ అన్ ఏపీ ఎక్సీడ్స్ ఇట్స్ 10th టర్మ్ by 7. ఫైండ్ ది కామన్ డిఫరెన్స్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, 17th టర్మ్ అనేది 10th టర్మ్ కంటే ఎక్సీడ్ 7 అంటున్నాడు. అంటే 7 ఎక్కువగా ఉంది. 17th టర్మ్ కంటే 10th టర్మ్ అనేది ఎలా ఉందంట, 7 అనేది ఎక్కువగా ఉందంట. అంటే A17 ఈజ్ ఈక్వల్ టు A10 ఎలా ఉంది, ఇంక్రీజ్ అవుతుంది. 7 ఎక్కువగా ఉంది. ఓకే, A17 అంటే మనం రాసుకోవచ్చు A + 16D. ఇది ఎలా రాసుకోవచ్చు, A + 9D + 7. A క్యాన్సిల్ అయిపోయింది. 16D ఇటు సైడ్కి వస్తే -D ఈజ్ ఈక్వల్ టు 7.
సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది 7. D ఈజ్ ఈక్వల్ టు 7. D ఈజ్ ఈక్వల్ టు 7/7. దీనిలో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. D ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. D వాల్యూ అనేది 1 వచ్చింది. ఓకే, ఇది సో అండ్ ఏపీ, ఇది ఏపీలో ఉంది. కామన్ డిఫరెన్స్ 1 వచ్చి. ఓకే, D అంటే మనకు కామన్ డిఫరెన్సే కదా. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ విధంగా మనకి 10th సమ్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ 11th సమ్. విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ 3, 15, 27, 39 అండ్ విల్ బి 132 మోర్ దెన్ ఇట్స్ 54th టర్మ్. ఏమంటున్నాడు, ఇచ్చిన టర్మ్స్ ఏపీలో ఉన్నాయి. నెక్స్ట్ 132 టర్మ్స్ని 15 టర్మ్స్లో ఎక్కడ ఉంది మనం 15th టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. ఓకే, 11th టర్మ్ ఇక్కడ 54 టర్మ్ కంటే 132 అనేది మోర్ దెన్లో ఉందంట. ఉందా లేదా అని మనం చెప్పాలి. మోర్ దెన్ అని అడిగారు కాబట్టి. ఓకే, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A54 ప్లస్ 132. ఓకే, ఇంటూ ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు A54 ప్లస్ 132. అంటే ఎంత టర్మ్ అంటే ఏ అనేది ఎలా ఉందంటే 54 మోర్ దెన్. A54 అనేది ఏఎన్ కంటే 132లో మోర్ దెన్లో ఉందంట. ఓకే, ఇప్పుడు కామన్ డిఫరెన్స్ D కట్టాలి. A2 మైనస్ A1. ఇప్పుడు మనకి A3 ఆటోమేటిక్గా తెలిసిపోయింది కదా. A3 అంటే మనకి 3rd టర్మ్ అన్నాడు. చూడు, ఇది మనకు టర్మ్స్ ఇచ్చాడు కదా. ఏమని చూడండి ఇక్కడ 3, 15, 27, 39 అండ్ సో ఆన్ ఏఎన్. ఇది A1, A2, A3, A4 అండ్ సో ఆన్ ఏఎన్ మనకు తెలుసు కదా. ఇప్పుడు A2 అంటే ఎంత 15 మైనస్ 3. కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 12 అనేది వచ్చింది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత మనకి 3. ఏ వాల్యూ 3. ఈ రెండు వచ్చేసినాయి. ఇందులో ఉంది ఫైండ్ అవుట్ చేసి చెప్పాలి ఇప్పుడు. ఓకే, ఏఎన్ వాల్యూ. ఇప్పుడు ఏఎన్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు, A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఏ ప్లస్ 53, 54 టర్మ్ అంటే ఏంటి మనకి 53D ప్లస్ 132. ఓకే, నెక్స్ట్ ఏ అనేది క్యాన్సిల్ అయిపోయింది. n మైనస్ 1. D వాల్యూ 12. 53. D వాల్యూ ఎంత మనకి 12 ప్లస్ 132 మైనస్ 1 ఇంటూ 12. 53 12 3 64, 36, 3 ఉంది. తర్వాత 12 5 60, 60 ప్లస్ 3 63 ప్లస్ 132 n మైనస్ 1 ఇంటూ 12. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది 768. 768. n minus 1 is equal to 768 by 12. 12 ones are 12. 12 6 are 72. 60 times 72 కదా. ఎంత రిమైండర్ ఉంది 4 రిమైండర్ ఉంది అంటే 48. 48 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 7 6 are 8 7 12 4s are 48. n minus 1 is equal to 64. n is equal to 64. ఇటు సైడ్కి వస్తే ప్లస్ 1. n is equal to 65. ఎంత వాల్యూ ఎంత వచ్చింది మనకి n వాల్యూ 65 అనేది రావడం జరిగింది. 65 సారీ n వాల్యూ ఎంత వచ్చింది 65 అనేది రావడం జరిగింది. ఈ విధంగా మనకి 11th సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 12th సమ్. Two APs they have same common difference. The difference between their 100 term is 100
వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది 1000 టర్మ్ అని 100 టర్మ్స్ అనేవి 100 టర్మ్ అంట ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అంటే 2 ఏపీస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 2 ఏపీస్ ఉన్నాయి. ఇది మనం ఎలా సాల్వ్ చేయాలి? ఓకే, ఎంత టర్మ్ అనేది అంత ఉంది. మనకి ఇక్కడ ఫస్ట్ టర్మ్ మనం ఏమనుకుంటాం a ప్లస్ d a ప్లస్ 2d అండ్ సో ఆన్ వస్తుంది. సెకండ్ ఏపీ మనం ఎలా తీసుకుందాం? ఏ తీసుకుంటే మనకి కన్ఫ్యూజ్ వస్తున్నాం, బీలో తీసుకుందాం. b ప్లస్ d ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ ఇలా 2 తీసుకుందాం ఏపీస్. ఇది ఒక ఏపీ, ఇది ఫస్ట్ ఏపీ, ఇది సెకండ్ ఏపీ అలా తీసుకున్నాం. ఫస్ట్ 2 ఏపీస్ కూడా ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏపీ ఎలా ఉందంటే అది A100లోంచి ఫస్ట్ టర్మ్లోంచి సెకండ్ టర్మ్ అనేది డిఫరెన్స్ చేస్తున్నాం. A100 టర్మ్స్లోంచి B100 టర్మ్స్ సబ్ట్రాక్షన్ అయితే డిఫరెన్స్ చేస్తే వచ్చే ఆన్సర్ 100లో ఉందండి, 100 టర్మ్స్లో ఉందండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 99d. సెకండ్ టర్మ్ ఎలా రాసుకోవచ్చు? B ప్లస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. A ప్లస్ 99d మైనస్ b మైనస్ ఇంటి ప్లస్ మైనస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. ఓకే, ఇప్పుడు b క్యాన్సిల్ అవుతుంది, ఇది కాదు. తర్వాత ఇంకేమింది? a మైనస్ b, ఎందుకని ఇది పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ అవుతుంది. 100 దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఎలా ఉంది మనకి 1000లోంచి 1000 టర్మ్లో 1000 టర్మ్స్ ఫస్ట్ టర్మ్ 1000s ఉన్నాయంట, అంటే ఏ 1000 ఉన్నాయంట అండ్ సెకండ్ ఏపీ 1000 డిఫరెన్స్ ఏరిసారి. దీని రాసి వచ్చి a ప్లస్ 999d మైనస్ b ప్లస్ 999d a ప్లస్ 999d మైనస్ b మైనస్ 999d. ఇది క్యాన్సిల్ అవుతుంది, a మైనస్ b వచ్చింది. ఓకే, a మైనస్ b అంటే ఏంటి మనకి 100. therefore a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు 100. అంటే a మైనస్ b అనేది డిఫరెన్స్ చేస్తే మనకి ఎంత వచ్చిందంట? 100 టర్మ్స్ అనేది రావడం జరిగిందంట. ఈ విధంగా 12th సమ్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 13th సమ్. ఓకే, 13th సమ్. హౌ మెనీ 3-digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? అంటే 3-digit నెంబర్స్ 7తో డివిజిబుల్ అయ్యే వాటికి ఏపీ కట్టాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3-digit నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 100 to 999 వరకు 3 digits. ఓకే, ఇందులో 7th డివిజిబుల్ అయ్యేది ఏంటో చూడాలి. 100 7th డివిజిబుల్ కాదు, ఎందుకని 1 వస్తే 1 7, తర్వాత 102 అవ్వదు. 3 చూద్దాం. 1 + 0 1, 1 + 3 4, 4 అనేది 7లో అవ్వదు, కాదు. నెక్స్ట్ 4 చూద్దాం. 1 + 1 1 + 0 1, 1 + 5 5 అవ్వదు. తర్వాత 5 చూద్దాం. 1 + 0 1, 1 + 5 6, 6 అనేది అంటే 105. అంటే చూద్దాం 7 డివిజిబుల్ అవుతుందా? 7 1s 7, 3 35, 35 అని 7 5s 35 అంటే డివిజిబుల్ అవుతుంది. ఖచ్చితంగా ఇది డివిజిబుల్ అవుతుంది, అంటే 105. తర్వాత 112, 7 1s 7, 4 రిమైండర్ 42, 7 7 40, 7 6 42 అవుతుంది. తర్వాత 119 అవుతుంది, అంటే 119. 7 1s 7, రిమైండర్ వచ్చేటప్పటికి 4 9 99, 7 7s 49 అవుతుంది.
అంటే అండ్ సో ఆన్. లాస్ట్ వచ్చేటికి 909 అనేది అవర్, 908 అంటే 904, 990 8, 7 1 7 7 1 7 8 అప్పుడు 4 ఉంటే అది ఖచ్చితంగా 14. డిమాండ్ 14 అంటే 994. ఇది ఏసీ. ఇప్పుడు ఈసీ కదా మనకి దీని A1 A2 A3 అండ్ సో ఆన్ AN. ఏ వాల్యూ 105. కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 112 మైనస్ 105. డి వాల్యూ వచ్చేసరికి 7, ఖచ్చితంగా 7 వచ్చింది. ఇప్పుడు ఏం కట్ట A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ కట్టాలి. 105 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 994 లాస్ట్ టర్మ్. ఓకే, n మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 105. n మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ సబ్ట్రాక్షన్ అయితే ఎంత వస్తుంది? 889 వస్తుంది. ఓకే, n మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 189/7. 7 1s 7, ఇంకా రిమైండర్ 1 ఉంది 18. 7 2s 14, 7 5 7 7 ఎక్కువ అయిపోతుంది. ఎంత వస్తుంది? 7 2s 14, ఇంకా 4 రిమైండర్ ఉందంటే 49. 7 7s 49 సరిపోయింది. అంటే n మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 1 to 7. n ఈజ్ ఈక్వల్ టు 1 to 7 మైనస్ 1. n ఈజ్ ఈక్వల్ టు 1 to 8. ఎంత టర్మ్ అనేది ఎలా ఉందంటే 128. అంటే 128 టర్మ్స్లో 7 అనేది 3 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ అవుతుంది. ఈ విధంగా 13 సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.